KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. మీ భార్య కూడా అంటే ఆవిడ ఇక్కడికి మిమ్మల్ని పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఆచారాలు పూజలు ఇవన్నీ అందులో ఆమె కూడా భాగం అవ్వాలి కదా. ఆవిడ ఎలాగ అంటే చూడ్డానికి ఆవిడ కూడా చాలా అమ్మవారి రూపంలాగా అనిపిస్తున్నారు, అంత పద్ధతిగా తయారవ్వడం, బోనం ఎత్తుకోవడం, ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత ఇది. సో ఆమె దీన్ని ఎలాగ ట్రీట్ చేస్తారు? గత 15 సంవత్సరాల నుంచి ఆమె పూజా కార్యక్రమంలో ఉండి మేము తీసుకెళ్లే ఉత్సవమూర్తితో మాతో రావడం, అమ్మవారికి బోనం కూడా ఉండాలని, అంటే ఆమెకు అమ్మవారికి ఏం చేసిందంటే కోపంలో కూడా ఒక మాట అనడం. ఎప్పుడు శ్రీకాంత్ చారి విగ్రహాలు తీసుకెళ్ళడము, పోతురాలతో తీసుకెళ్ళడము, ఆయనలో పోతురాజు బ్యాండ్ కళాకారులు పెట్టుకొని తీసుకెళ్ళడము. సో నేను కూడా అమ్మవారికి గుడికి ఎట్లా రావాలి, అందరు పబ్లిక్లో ఊరేగింపు వెళ్తారు, అక్కడ నుంచి మళ్ళీ కొంచెం దూరం వచ్చి అమ్మవారి దర్శనంకి వెళ్ళిపోతారు. సో నేను మా హస్బెండ్ ఎంబడి ఉండి నేను కూడా పూజా కార్యక్రమం ఎలా ఉండాలనేసి ఆమె అమ్మవారికి అనడము. అన్నాక 2-3 నెలల లోపలనే నేను మళ్ళీ బోనం చేయించడం జరిగింది. అదే అంటే అమ్మవారు నువ్వు మీ భార్యతోని జంటగా మీరు గుడికి రావాలి అనేసి అమ్మవారు బ్లెస్సింగ్ ఇచ్చినందుకు ఆమె లాస్ట్ ఇయర్ బోనం ఎత్తుకుంది. మళ్ళీ ఈసారి కూడా అమ్మ బోనం ఎత్తుకొని జంటగా మేము బోనం తీసుకుని అక్కడికి వెళ్ళడము. అంటే అమ్మవారు ఆమె కోరిక తెలిసింది. అది ఆమె ఏంటంటే 15 years నుంచి వస్తున్నారు, బోనాలు ఎక్కించేస్తున్నారు, వీళ్ళు ఇంట్లో ఉండడము. ఇప్పుడు ఏమైందంటే కుటుంబ సభ్యులతోనే బయలుదేరి అమ్మవారి గుడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ నిజంగా ఆమె కూడా గ్రేట్ అండి, ఎందుకంటే ఇందులో భాగం అవ్వాలి అని అనుకోవడం. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మీకు కూడా ఆల్మోస్ట్ పండగ అనగానే ఒక వారం రోజుల ముందు నుంచే బంధువులు రావడం, హడావిడి, ఆమె అందులో పాల్గొనాలి, ఇక్కడ నుంచి ఇక్కడ బోనంలో ఉండాలి అని అంటే ఇట్స్ సచ్ ఎ బిగ్ టాస్క్. దాదాపు ఈ చీర గురించి మేము ఉదయం 10 గంటలకు వెళ్ళి షాప్లో కూర్చుంటే సాయంత్రం 6 గంటల వరకు 3 నెలలు పట్టింది చీర రెడీ అవడానికి. దాదాపు 1 వీక్ అయింది మా ఇంటికి రావడం, తర్వాత మీ అశుద్ధి కార్యక్రమం చేయడము, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్గా ఆమె కూడా బోనం ఎత్తుకునే అవకాశం అమ్మవారి కోరిక తెలిసింది ఆమెకి. ఇక ఆమె ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎంబడే ఉండాలి ఇక బోనం ఎత్తుకోవడం అంటే కూడా ఆ అమ్మవారి కోరిక తెలిసింది. దాంతోపాటు ఈ ఒకటే గుడి కాకుండా మళ్ళీ మిగతా 9 గుళ్ళకు కూడా, అంటే ఈ గుడికి వెళ్ళడానికి అమ్మవారు మొక్కితే అమ్మవారు మళ్ళీ 9 గుళ్ళకు కూడా పోవాలనేసి మళ్ళీ ఆమెకు ఆశీర్వాదం ఇచ్చింది. సో 9 గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ బోనం ఎత్తుకున్నాం వెళ్ళడం, మళ్ళీ ఓడి బియ్యాలు పోయడము, తర్వాత అక్కడ అమ్మవారి పట్టు సారి కూడా ఎక్కియడం జరుగుతుంది. సో చాలా సంతోషకరం. మా తాతలు భవానీ, బాగయ్య, బ్రహ్మయ్య, ఈరమ్మ, నరసింహచారి, శ్రీనివాచారి, తర్వాత సాయిబాచారి, ఇప్పుడు సురేష్ చారి, శివాచారిలో పూజలు చేస్తున్నాం. నేను కూడా పూజ 9 వారాలు అక్కడ అమ్మవారి సేవలో ఉండడము చాలా అదృష్టకరం. మా తాతలు చేసిన సేవని మేము అదే పాటించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో దీంతో పాటు కూడా మా ఇంట్లో అమ్మవారి కవచాలు మా ఇంట్లో ఉండి ఉత్సవమూర్తి రోజు అంటే అమాస మేము పంచావతం అభిషేకం చేసిన తర్వాత పూజా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. తర్వాత 11 నెలలు మేము పూజా కార్యక్రమం ప్రతి ఒక్కరు శివాచారి కానీ శ్రీకాంత్ చారి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ మా ఈ గుడిలో కూడా ఆ కాలంలో అంటే పీరుల గురించి పంజాలు వెళ్ళడం జరిగింది. మా తాత ఉగాది గురించి కుండలు తీసుకురావడం, ఆ కుండల్లో బుధారం తీసుకొచ్చి కుండలు పెడితే బేస్తారము నైట్ ఆ కుండల్లో పంజాలు వెళ్ళడము, పీర్ల పండుగ అంటారు కదా, పీర్ల పంజాలు వెళ్ళడము. మళ్ళీ ఆ పంజాలు తీసుకెళ్ళి మా తాత ఇక్కడ ఉన్న మొహమ్మద్ పాషా అని ఉన్నాడు ఒక ఆయనకు చూపించడం. ఆయన ఏం చేశాడు, ఈ పంజాలు వెళ్ళినాయి, మీ ఇంట్లో దేవుడు వెళ్ళిండు, చాలా అదృష్టవంతులు, మీరు ఏం చేయండి, ఇవి ఒక ముస్లిం పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పర్సన్కి ఇవ్వండి, ఆయనకి ఇవ్వడము. ఆయనకు కూడా మేము ఇంటి ముందే షాప్ ఉంది, ఫ్లవర్ షాప్, ఆయన కూడా ఒక 50 గజాల షాప్ పెట్టి షట్టర్ పెట్టి ఆయన ఇవ్వడము. ఆయన 11 నెలలు పూలు అమ్ముకుంటాడు, మిగతా 10 రోజులు ఆ పీర్లని అక్కడ కూర్చోబెట్టడము, ఆ పంచామృతాన్ని కడగడము, మళ్ళీ ఆ పీర్లు పెట్టడము. తర్వాత ఆ రోజు మేమే ఫస్ట్ డే మేమే ఫాతిహాలు ఇవ్వడం, మళ్ళీ 7th డే 10th డే కూడా మేము ఫాతిహాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మా తాతలు చేసిన కార్యక్రమాలు మళ్ళీ అవి కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఇఫ్తార్ విందు కూడా దాదాపు ఒకరితోని అంటే ఉన్న పాషబోయని పిలిచిన ఒక్కపోతే ఇడిపించడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవ్వడం, అదంతా మళ్ళీ వాళ్ళ కొడుకులు యాడ్ అవ్వడము, తర్వాత మా ఫ్రెండ్స్ యాడ్ అవ్వడం, అట్లా దాదాపు 1000 మందికి కూడా మేము ఇఫ్తార్ విందు ఇవ్వడం, వాళ్ళ భోజనాలు పెట్టడం ప్రతి సంవత్సరం మీరు చూడొచ్చు యూట్యూబ్లో గోల్కొండ శ్రీకాంత్ చారి ఇఫ్తార్ పార్టీ అంటే కూడా మీరు ఆ విజువల్ చూడొచ్చు. దాదాపు 1000 మంది కూడా మేము ఇఫ్తార్ విందు ఇచ్చి వాళ్ళ భోజనాలు, వాళ్ళ సన్మాన కార్యక్రమాలు చేయడం. ఎందుకంటే వాళ్ళు కూడా నా ఊరేగింపులో దాదాపు 50 నుంచి 100 మంది ముస్లిం సోదరులు నా ఎంబడి ఉండి విగ్రహాల ఊరేగింపులో వాళ్ళు ఉంటారు.